కలగన్నాడు కనుగొన్నాడు. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. భౌతిక రసాయన శాస్త్రవేత్త బేయర్ బెంజీన్ అణువు గురించి ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు. ఈ కథ 1850 నాటిది. జర్మనీలో ఫ్రెడరిక్ కెకులే ఆర్కిటెక్చర్ చదువుకుంటున్న విద్యార్థి. ఇతని పొరిగింటిలో నివసిస్తున్న యువతి కాలి చనిపోయింది. శవం నల్లగా మాడి గదిలో కింద పడి ఉంది. ఆమె తాగుడికి బానిస. అందువల్ల బాగా మితిమీరి ఆల్కహాల్ తాగడం వల్ల ఆవిడ శరీరం మండిపోయి కాలిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. ప్రఖ్యాత రసాయనికుడు జస్టస్ ఫాన్ లీబిగ్ శవ పరీక్ష చేసి ఆ యువతి శరీరం అంటుకుని కాలిపోవడానికి అవసరమైనంత ఆల్కహాల్ను తాగలేదని నిర్ధారణ చేశాడు. అంతగా తాగక మునిపే ఆమె మరే కారణం చేతో చనిపోయి ఉండాలన్నాడు. పొరుగింటి వానిగా కెకులేకి జర్మనీలోని గీసెన్లో ఉన్న కోర్టుకి వెళ్లి సాక్ష్యమియ్యాల్సి వచ్చింది. యువతి ఎప్పుడూ చేతివేలికి ఒకానొక ప్రత్యేక తాపడం ఉన్న ఉంగరాన్ని పెట్టుకుని ఉండేది. శవం వేలుకి ఆ ఉంగరం లేదు. ఆమె దగ్గర పనిచేస్తున్న కుర్రవాడు దానిని దొంగిలించి ఉండాలని కెకులే భావించాడు. ఆ కుర్రవాని దగ్గర ఆ ఉంగరం దొరకడంతో అతనే ఆమెను చంపాడని రుజువైంది. లీబిగ్, కెకులేలు ఇద్దరూ పొందుపరిచిన సాక్ష్యాధారాలతో హంతకుడు దొరికాడు. హత్య చేసిన నేరస్తుడికి శిక్ష పడింది. కౌమారంలో ఉన్న కెకులే మనసుపై ఈ నేర పరిశోధన ప్రభావం బాగా గాఢంగా పడింది. ఆర్కిటెక్చర్ని వదిలిపెట్టి లీబిగ్ దగ్గర రసాయన శాస్త్రాన్ని అభ్యసించడానికి చేరాడు. యువతి చేతి ఉంగరం, దాని తాపడంపై 2 పాములు ఒకదాని తోకను వేరొకటి కొరుకుతూ పరస్పరం పెనవేసుకున్నట్టుగా చెక్కిన బొమ్మ అతని మనసులో చెరగని ముద్ర వేసింది. అది అతనికి తరచూ గుర్తొస్తూ ఉండేది. ఈ బొమ్మ ప్రాచీన రసవాదులు వాడిన ముద్ర. ఇది జరిగిన 15 ఏళ్లకి కెకులే ఒక సరికొత్త రసాయనమైన బెంజీన్ మీద పరిశోధన ప్రారంభించాడు. నిజానికి ఈ రసాయనం మధ్యయుగం నుంచి మందులు తయారు చేసి అమ్మే రసాయనికుల మందుల పెట్టెలో ఉంటూ ఉండేది. 1825వ సంవత్సరంలోనే ఫారడే దీని రసాయనిక సంఘటనాన్ని సరిగ్గా లెక్కగట్టి చెప్పాడు. దీని అణువులో 6 కార్బన్ పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. దీని ఫార్ములా C6H6. ఇది సిగరెట్ పొగలో ఉంటుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు, అడవులు అంటుకున్నప్పుడు ఈ రసాయనం ఏర్పడుతూ ఉంటుంది. దీని అణు నిర్మాణపు సరళమైన చక్రీయ సౌందర్యానికి ఇప్పటికీ ఎప్పటికీ రసాయనికులు విస్మయానికి లోనవుతూనే ఉంటారు. అద్భుతమైన దీని అణు ఆకృతిని కెకులే కలగని 1865లో కనుగొన్నాడు. దీనికి ముందు 1858లోనూ ఓ కలగన్నాడు. దీని పర్యవసానంగా అతను కార్బన్ పరమాణువుకి గల 4 సంయోజకాలను, అంటే వేరొక పరమాణువుతో 4 బంధాలను ఏర్పరచుకోగలిగే లక్షణం ఉంటుందన్నమాట. సో అటువంటి లక్షణాన్ని కనుగొన్నాడు. ఫలితంగా నిర్మాణాత్మక కర్బన రసాయన శాస్త్రానికి పునాది పడింది. ఇది ప్రముఖమైన ఆవిష్కరణ అయినప్పటికీ ఈ కల కంటే బెంజీన్ అణు ఆకృతి విషయమై కెకులే కన్న స్వప్నం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. చతుస్సంయోజకత కలిగి ఉండే కార్బన్ పరమాణువులు 6, ఏక సంయోజకత గల హైడ్రోజన్ పరమాణువులు 6తో ఎలా బంధాలను ఏర్పరచుకోగలవో, బెంజీన్ అణువు ఎటువంటి నిర్మాణంలో ఉన్నదో చెప్పనలివి కాని పరిస్థితిలో అప్పుడు రసాయనికులు ఉన్నారు. ఎందువలనంటే రేఖీయ నిర్మాణాలను మాత్రమే బెంజీన్కి ప్రయత్నించడం వల్ల వారికి అది సాధ్యపడలేదు. ఆ రోజుల్లో ఇది ఒక క్లిష్టమైన సమస్య. నిర్మాణాత్మక కర్బన రసాయన శాస్త్రంలో ఈ 2 కీలకమైన ఆవిష్కరణలు చేయడానికి ముందు కెకులే ఆయా సమస్యల గురించి మదనపడుతూ నిరంతరం శ్రమిస్తున్న ఒకానొక మానసిక స్థితిలో కన్న కలల గురించి తెలుసుకుందాం. మొదటి కల, కెకులే జర్మన్ కెమికల్ సొసైటీలో ఉపన్యసిస్తూ తను 1858లో లండన్ ఆమ్ని బస్సులో ప్రయాణిస్తూ మగతలో కన్న కలను వర్ణిస్తూ ఇలా చెప్పాడు. నా కళ్ళ ముందు పరమాణువులు నృత్యం చేయనారంభించాయి. అతి చిన్నవైన ఇవి అసలు నాకెప్పుడూ కనిపిస్తూ ఉండేవి. ఎప్పుడు కనిపించినా కదిలిపోతూనే కనిపించేవి. అయినప్పటికీ ఆ రోజున ఆ పగటి కల కనే వరకు వాటి కదలికల స్వభావాన్ని గ్రహించలేకపోయాను. కానీ ఆ పగటి కలలో ఎలా ఓ 2 చిన్ని పరమాణువులు కలిసి జంటగా అవుతాయో, ఎలా ఓ పెద్ద పరమాణువు 2 చిన్ని పరమాణువులను కౌగిలించుకుంటాయో, అంతకంటే పెద్దవైనవి
3 లేక 4 చిన్నవాటిని పట్టుకుని ఉంటాయో అదే సమయంలో ఇవన్నీ మొత్తంగా కలిసి వేగంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తూనే ఉండటాన్ని చూశాను. పెద్దవైనవి అన్నీ కలిసి ఒక గొలుసులా ఏర్పడి చిన్నవైన వాటిని తమ వైపుకి లాక్కుంటూ ఉండటాన్ని, అలా లాక్కోవడం కూడా గొలుసు చివరి దగ్గరే. ఇలా నేను చూస్తూ ఉండగానే బస్ కండక్టర్ కాల్ఫామ్ రోడ్ అని పెద్దగా కేక వేయడంతోనే నా పగటి కల చెదిరిపోయి మేల్కొన్నాను. కానీ ఆ రోజు రాత్రి జాము గడిచేదాకా ఆ కలలోని నిర్మాణాలను కాగితం మీద గీస్తూ గడిపాను. నిర్మాణ సిద్ధాంతానికి ఇదే మూలమైంది. కర్బన రసాయన శాస్త్ర నిర్మాణ సిద్ధాంతం వల్ల అంతవరకు ఎరిగి ఉన్న అనేక కర్బన పదార్థ అణు నిర్మాణాలను గ్రహించుకోగలిగారు. అవన్నీ రేఖీయాకృతులలో ఉన్నాయి. రేఖీయాకృతి అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఈ కింది ఉదాహరణలని చూడండి. రెండవ కళ. ఈ కలగన్న 7 ఏళ్లకి కెకులే మరో తమాషా కలగన్నాడు. ఈ కల వల్ల బెంజీన్ అణువు మిగతా కర్బన పదార్థ అణువుల కంటే భిన్నంగా ఉందని, అది రేఖీయాకృతిలో కాక చక్రీయంగా ఉందని గ్రహించాడు. హత్యకు లోనైన యువతి వేలి ఉంగరం తాపడమై ఉన్న ముద్ర అతని మనసులో నాటుకుపోయి ఉండటమే ఆ రోజు కెకులే కన్న వింతైన కలకి ప్రధాన కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ బెంజీన్ చక్రీయ అణు నిర్మాణాన్ని ఊహించడానికి కెకులేకి ఆ కలే మూలాధారం అయ్యింది. ఆ విధంగా అతను ప్రతిపాదించిన బెంజీన్ నిర్మాణమే శాస్త్రీయ నిరూపణకి నిలబడింది. కెకులే తన రెండవ కల గురించి ఇలా చెప్పాడు: నేను పుస్తకాన్ని రచిస్తున్నాను. పెన్ను కదలడం లేదు. కారణం, నా ఆలోచనలు మరి దేని మీద ఉన్నాయి. నా కుర్చీని ఫైర్ ప్లేస్ వైపుకు తిప్పుకుని కునుకు తీశాను. మళ్లీ నా కళ్ళ ముందుకొచ్చి పరమాణువులు గంతులేస్తూ పరుగులు పెడుతున్నాయి. ఈసారి చిన్నవైన సమూహాలన్నీ వినయంగా నేపథ్యంలో నిలిచిపోయాయి. పదే కనిపించినదే కనిపిస్తూ ఉండడం చేత నాకవన్నీ చాలా స్పష్టంగా గుర్తున్నాయి. కలలో నేను పలు అనురూపణాలతో పెద్దవైన నిర్మాణాలను గుర్తించగలిగాను. పొడవైన గొలుసులు, కొన్నిసార్లు అవి బాగా దగ్గరగా తగులుకుని ఉన్నటువంటివి. ఆ పొడవైన గొలుసులు పాము కదలికల వంటి కదలికలతో పెనవేసుకుంటూ పురిపడిపోతూ ఉన్నాయి. నేనలా చూస్తుండగానే ఏమైంది? వాటిలో ఒక పాము సుళ్ళు తిరుగుతూ తన తోకను తానే కొరకనారంభించింది. తోకను నోటిలో ఉంచుకుని అది నా కళ్ళ ముందు నన్ను వెక్కిరిస్తున్నదా అన్నట్టు గిరగిరా సుళ్ళు తిరగసాగింది. ఒక్క ఉదుటున నేను మేల్కొన్నాను. బెంజీన్ ఆకృతి పరికల్పనలు, పర్యవసానాలపై అధ్యయనం చేస్తూ ఈసారి కూడా ఆ రాత్రి తెల్లవారేదాకా గడిపాను. కెకులే బెంజీన్ ఆకృతి సమస్యని పరిష్కరించాడు. బెంజీన్లోని 6 కార్బన్ పరమాణువులు షట్కోణీయంగా ఒకదానితో ఒకటి ఏక ద్విబంధాలను ఏకాంతరంగా ఏర్పరచుకోగా, ఆ వలయంలోని ప్రతి కార్బన్ పరమాణువు ఒక్కో హైడ్రోజన్ పరమాణువును చుట్టుకుని ఉంది. అది ఎలా అంటే, స్త్రీలు అలంకరణగా చేతికి తొడుక్కునే గాజులలో అదనంగా మెరిసే రత్నాలను పొదిగినట్టుగా అని చెప్పొచ్చు. ఆ రోజులలో రసాయన శాస్త్రజ్ఞులకి పరిచయమే లేని సరికొత్త నిర్మాణం ఇది. ఒకానొక యోచన స్పష్టమైన రూపాన్ని దాల్చిన వైనాన్ని ఇలా వర్ణించి చెప్పగలగడం అన్నది చాలా అరుదైన సంగతి. కెకులే ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. అతనికి ప్రాదేశిక అమరికల పరిజ్ఞానం ఉంది. ఈ పరిజ్ఞానాన్ని రసాయన శాస్త్ర పరిధిలోకి తీసుకొచ్చి సమస్యను పరిశీలించగలగడం అన్నది, అనగా సమస్యను సరికొత్త దృష్టికోణం నుంచి చూడగలగటం ఒక ఆవిష్కర్త సహజ లక్షణం. అంతేకాక అర్ధస్పృహ అంటే సుప్త చైతన్యావస్థ, ఉపచేతన అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అర్ధస్పృహలో ఉన్న సమయాలలోనూ ఒక ప్రత్యేక సమస్య పరిష్కారావకాశాలపైనే ఆలోచనలు సాగుతూ ఉండడం చేత నిద్రిస్తున్న అతని మస్తిష్కం దానికి సంబంధించిన స్వప్నలోకాలను దర్శించింది. సహజ ఆవిష్కరణలు తర్కానికి అతీతంగా ఉంటాయి. మనమేమాత్రము అనుకోని, ఎదురు చూడని చోట ఇటువంటి సహజ ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఆవిష్కరణలు శాస్త్రీయ నిరూపణలో కూడా నెగ్గుకొస్తాయి.